So hello guys, good morning and welcome to Ride to Pune day 4. This is the 4th day of Pune trip and we are returning to Hyderabad. Time అయితే ఇప్పుడు 3:15 అవుతుంది మార్నింగ్ అండ్ మనం రీచ్ అవ్వడానికి మేబీ 11 hours పట్టచ్చు నియర్లీ. రెస్ట్ అంటే బైక్కి బ్రేక్ ఇస్తాం కదా, దాంతో కలిపి 11 hours మేబీ 2 అవుతుంది మనం హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి. హోప్ఫుల్లీ ఫైన్, విల్ స్టార్ట్ ద రైడ్, లెట్స్ గో. Hey guys, it's 7 a.m. and here is the sunrise. Last time మనం టువర్డ్స్ వెస్ట్ పూణే వెళ్తున్నాం కాబట్టి మనకు సన్ రైజ్ కనిపించలేదు. బట్ నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఈస్ట్ టు హైదరాబాద్. సో హియర్ ఇస్ ద సన్ రైజ్. దట్ ఆరెంజ్ అండ్ పర్ఫెక్ట్లీ రౌండ్ సన్ ఎంత బాగా పైకి వస్తున్నాడు చూడండి. అండ్ డాన్ బ్రేక్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. జస్ట్ మధ్యలో అలా ప్యాటర్న్ ఫామ్ అయ్యి మొత్తం ముందు చిన్నగానే ఫామ్ అయింది, తర్వాత మొత్తం స్ప్రెడ్ అయింది మెల్లిమెల్లిగా లైట్ రావడంతో. అండ్ సన్ కమ్స్ అప్. సో సోలాపూర్ ఇస్ 57 kilometers అండ్ హైదరాబాద్ 357. మనం 200 kilometers దాటేసాము. 210 kilometers వచ్చాము పూణే నుంచి. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మనం 1:30 కల్లా వెళ్తాం మోస్ట్లీ. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు భీమా రివర్ మీద ఒక రిజర్వాయర్ ఉంది, గుర్తుందా? డే 1 టువర్డ్స్ పూణే వెళ్తున్నప్పుడు హైదరాబాద్. అది నైట్ టైం చూసినప్పుడు దానికి లైట్స్ ఉన్నాయన్నమాట రిజర్వాయర్ పిల్లర్స్కి. కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు కానీ చాలా బాగుంది యాక్చువల్లీ చూడడానికి. నీకడైతే చాలా దూరంగా ఉంది అండ్ కొంచెం లైట్గా వాటర్ రిఫ్లెక్షన్ ఉంది అంతే, కానీ బాగుంది చూడడానికి అయితే. పెద్దది కదా అది, అంత లైట్స్తో బాగుంది. సో హియర్ ఇస్ ద సన్. గాడ్, నైస్ వ్యూ. మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నా. మ్యాక్సిమం రెజల్యూషన్లో ఉంది క్యామ్ అయితే, 4K 60 FPS. అండ్ ఇప్పుడు వచ్చిన బ్రిడ్జ్ కూడా కరెక్ట్గా సెట్ అయింది వ్యూ చూడడానికి. సిటీ యాక్చువల్లీ చాలా బాగుంది, అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ట్రావెల్ చేయడానికి అయితే పక్కా వెళ్ళొచ్చు నేను. బట్ అక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం పక్కాను. ఎందుకంటే కొంచెం కాదు, చాలా కంజెస్టెడ్ ఫీలింగ్ వచ్చింది. అక్కడ రోడ్స్ కూడా బాగాలేవు అండ్ టూ మచ్ క్రౌడెడ్. ఎందుకు అక్కడ ఆ ఫీలింగ్ ఉండిపోయింది. పూణే అంటే ఆ రోడ్స్కి బాగా కంజెస్టెడ్గా ఉంది అంతే.
టెంపరీ స్టే అయితే ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. మీరు ఒక ప్లేస్ చూసుకోండి, తిరగండి, తినండి. ఫుడ్ ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకైనా ఉంటుంది ఫుడ్. ఆల్మోస్ట్ సగం మంది పావ్ బజ్జీ ఇది వడపావే తింటారు. మూవీలో చెప్తారు కదా, బిజినెస్ మ్యాన్ మూవీలో సగం మంది వడపావ్ తింటారు. ముంబై ఐడియాలో లేదు కానీ పూణేలో అయితే పక్కా. నార్మల్గా నేను స్టే నార్హే దగ్గర పూణేలో. అండ్ అక్కడ స్టే దగ్గరే వడ ఉందట, మేడు వడ అని ఉంది. సేమ్ మన వడ గారి ఎలా ఉంటాయో అలాగే ఒక షాప్ ఉంది, మల్టిపుల్ షాప్స్ ఉన్నాయి. ఒక షాప్లో మామూలుగా వడే కదా మన దగ్గర ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ 2 days ఇగ్నోర్ చేశాను. నేను ఎందుకో తినాలనిపించి ట్రై చేశా, ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర కంపేర్ చేసి చూద్దామని. ఎక్సలెంట్ ఉంది. అక్కడ ప్లేట్కి 2 వడ ఇస్తాడు, సాంబార్ ఇస్తాడు. మేడు వడ సాంబార్ అంటే పైన కొంచెం చట్నీ వేసి ఎక్సలెంట్ ఉంటుంది. 2 వడ తింటే కడుపు నిండిపోతుంది. అండ్ తర్వాత వడాపావు తెలిసిందే. అండ్ మొన్న ఒక రోజు బేల్పూరి తిన్నా, అది కొంచెం ఓవర్ స్వీట్, సగమే తిన్నా, పాడీస్ అని తినలేకపోయా. స్వీట్ చాలా ఎక్కువ ఉంది, జనరల్గా స్వీట్స్ తిన్నా. నెక్స్ట్ వడాపావు లాగే ఇంకేదో ఉంది అని చెప్పి ఇచ్చాడు. దాని లోపల వడాపావు బజ్జీ కాకుండా సమ్ కర్రీలా ఉంది, అది నచ్చలేదు నాకు. బట్ ఫుడ్ ఈజ్ గుడ్. ఫుడ్ మాత్రం మీకు దొరుకుతుంది, మంచిగా దొరుకుతుంది. నాకు చాలా నచ్చింది. నేను అలాగే రెస్టారెంట్ ఏది దొరకలేదు అని చెప్పి స్టే దగ్గరే మేడు వడ సాంబార్ ట్రై చేసా, ఎలా ఉంటుంది చూద్దామని. ఎక్సలెంట్ ఉంది, చాలా చాలా నచ్చింది నాకు. నైట్ కూడా అదే తిందామని వెళ్ళాను కానీ అయిపోయింది అన్నారు. సో ఇడ్లీ సాంబార్ తిన్నా, అది కూడా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇడ్లీ టేస్ట్ మన రెగ్యులర్ ఇడ్లీలో ఉండవు, చాలా డిఫరెంట్ ఉంటుంది. సిటీ ట్రాఫిక్ ఓకే ఫైన్, ట్రాఫిక్ నార్మల్గానే ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఓకే అని అనిపిస్తుంది. కానీ రోడ్స్ మాత్రం బాబోయ్ దారుణం. ఆ స్పీడ్ బ్రేకర్లు, రోడ్లు మధ్యలో గోతులు, నాకైతే అస్సలు నచ్చలే రోడ్స్. చెత్త రోడ్స్ మాత్రం నిజంగా. ఇంకా ఆంధ్ర రోడ్లు చాలా చాలా ఏమనిపించింది తెలుసా, మన గోతులు ఉంటాయి కానీ ఆంధ్ర రోడ్లో మరి ప్లెయిన్గా ఉన్న రోడ్ ప్లెయిన్గానే ఉంటుంది. ఆడ ప్లెయిన్ రోడ్లో కూడా ఒక పెద్ద హంప్ వస్తుంది, దానికి ముందు వెనకాల కొంచెం అప్ డౌన్ ర్యాంప్ వేస్తాడు అంతే. హంప్ ఎంత పైకి ఉంటుందంటే డిస్టెన్స్ కూడా ఎక్కువ. అది ఆల్మోస్ట్ ఒక ఆల్టో వీల్ బేస్ వస్తుంది దగ్గర. చాలా చూసాను అలాంటి మధ్యలో రోడ్ బ్రేకులు, గోతులు, ప్యాచ్ వర్క్లు, మరి దారుణంగా ఉంది. అది నాకు నచ్చలే పూణే రోడ్స్. స్టే మీకు టూరిజం స్పాట్స్ లొకేషన్స్లో అయితే బోల్డ్ ఉంటాయి. ఒక 10 ఉంటే అందులో 3 మేబీ ఆఫ్లో ఉంటాయి, కానీ దొరకడం అయితే బోల్డ్ దొరుకుతాయి. మీకు ఎత్తుక్కునేంత ఓపిక ఉంది అంటే వెల్కమ్, మీరు వెళ్ళి బోల్డ్ ఉంటాయి చూసుకోవచ్చు. కాస్ట్ ది వేరీ. చిన్నవి ఒక 400 నుంచి ఇంకా అంత 5 స్టార్ రేంజ్ వరకు ఉంటాయి. దట్ ఈస్ ఆల్ అబౌట్ ది సిటీ. మీతో అంతా బాగానే అనిపించింది నాకైతే. మరి నేను ఎక్కువసేపు లేను రూమ్లో. ఉన్నంతసేపు ఉంటే బయట ఉన్నా, లేదంటే తినడానికి బయటికి వెళ్ళా, లేదంటే పడుకున్నాను అంతే. స్టే ఉన్నది దానికే నేను వెళ్ళింది. అంటే నాకు రీజనబుల్ అమౌంట్కి దొరికింది, తక్కువ రేట్కి దొరికింది. నాకు ఎంత 400కి దొరికింది నాకు స్టే. ఉన్నాయి ఇంకా వేరే చోట్ల కూడా ఉన్నాయి తక్కువకి ఎక్కువకి. మన పర్పస్ ఏంటో దాన్ని బట్టి చూసుకుని సేవ్ చేసుకుని తీసుకోవాలంతే. బట్ ఇట్ వాస్ ఫైన్, క్లీన్ అండ్ వెల్ మెయింటైన్. 4 స్టార్స్ ఇస్తా ఈజీగా. ఫుడ్ ఉండదు కాకపోతే అక్కడ ఫుడ్ మనం తెచ్చుకోవాలి అంటే ఓన్లీ ఫర్ స్టే. సో దాట్స్ అబౌట్ పూణే. ప్లేసెస్ గురించి చెప్పుకుందాం. లోనావ్లా ఎక్సలెంట్. మ్యాన్ రైనీ సీజన్లో వెళ్ళాలి, అది ఒకటే రిగ్రెట్. రైనీలో వెళ్ళలేదు నేను.
వింటర్లో వెళ్ళాం. మనకు వింటర్లోనే దొరికింది బ్రేక్ కాబట్టి మనం వింటర్లోనే వెళ్ళాము. ఇప్పుడు బాగుండదు అని కాదు, చూసారు కదా ఆల్రెడీ వీడియోలో, ఎక్సలెంట్ ఉంది లోనావలా. కానీ నీళ్ళు వెళ్ళుంటే దాట్ ఈస్ అ పీక్, అంతే సింపుల్. ఒక ప్లేస్ని పీక్ టైంలో చూడాలి అంటే అలా అవైలబిలిటీ కూడా చూసుకోవాలి. తర్వాత లోగాద్ ఫోర్ట్, అది అసలు చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నేను అది లిస్ట్లో పెట్టుకోలేదు. అక్కడికి వెళ్ళాక ఒక డెస్టినేషన్ ఉంది దగ్గరలో అని చెప్పి వెళ్ళాం. యాక్చువల్లీ చాలా బాగుంది ట్రెక్, క్లైంబింగ్ పైకి ఆ ఫోర్ట్, క్లోజ్డ్ ఫోర్ట్ బాగుంది. అండ్ పైకి వెళ్ళాక హిల్ టాప్ నుంచి లేక్ వ్యూ సూపర్ ఉంది. ఆ లేక్ వ్యూ అయితే మాత్రం చాలా పెద్ద లేక్, 2 parts కింద ఉంటుంది స్ప్రెడ్ అయ్యి, చిన్న జాయింట్, ఎక్సలెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ సిన్హద్ ఫోర్ట్, మన ఘాట్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ ఘాట్ చాలా నచ్చింది నాకు. అండ్ మధ్యలో ఒక లేక్ వస్తుంది మనకి, కేతో ఏదో ఉంది, దాని పేరు గుర్తులేదు. ఆ లేక్ చాలా బాగుంటుంది. అది మనం అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేదు, బట్ స్టిల్ చాలా బాగుంది. పైకి వెళ్ళాక ఆ ఘాట్లో చల్లగా ఉంది. పైన దాన్ని పాడు చేస్తారు, చెప్పా కదా ఆల్రెడీ, రెస్టారెంట్స్ పెట్టి చెత్త వేసి మొత్తం పాడు చేస్తారు. కానీ చాలా చాలా పెద్దది, అది ఎక్స్పెక్ట్ చేయలేని అంత పెద్దగా ఉంటుందని. ఈ ప్లేసెస్ అన్నీ మనం కవర్ చేసాం అండ్ హ్యాపీగా రిటర్న్ అవుతున్నాం. హోప్ఫుల్లీ 2 లోపు వెళ్ళిపోతాను ఇంటికి. వెళ్ళి మళ్ళీ 8 చేసి కూర్చోవాలి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ అదే ఆఫీస్. మళ్ళీ వీలైనంత త్వరగా మనం లాంగ్ రైడ్ వెళ్తాం. ఈలోపు నేను మ్యాక్సిమం ఏమైతే ఉన్నాయో కంటెంట్, మంచి కంటెంట్ ఏం దొరుకుతాయి అది మీకు మంచిగా రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను. 7:30 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దాం? బ్రేక్ఫాస్ట్ కూడా ఏమైనా డిఫరెంట్గా చేసి, ఇంత బయటకు వచ్చాను. ఆల్మోస్ట్ నేను పూణే రైడ్ ఇప్పటి వరకు 1023 kilometers తిరిగాను నేను. ఏంటబ్బా దట్స్ ఇట్. మనం అయితే మంచిగా చూసి ఒక ప్లేస్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ ఉంటే అయిన ప్లేస్. లేదంటే విల్ గో కంటిన్యూ విత్ లంచ్. యార్ 330 kilometers అప్రాక్సిమేట్లీ అవే ఫ్రమ్ హైదరాబాద్. అండ్ ఈ రోడ్లో మనకు వచ్చే మేజర్ సిటీస్ ఏంటి? సోలాపూర్ ఒకటి, ఇక్కడి నుంచి సోలాపూర్, ఉమర్గా, బీదర్, జహీరాబాద్, హైదరాబాద్. మధ్యలో ఒక బోర్డర్ దగ్గర బసవ కళ్యాణ్ అని చెప్పి సంథింగ్ ఉంది. అసలు నిన్నైతే కర్ణాటక బోర్డు ఉంది, ఫస్ట్ డే కర్ణాటక వెల్కమ్ బోర్డు ఒకటి ఉంది తప్ప మహారాష్ట్రకి లేదు, పూణేకి లేదు. పూణే వచ్చానని నాకే తెలియలేదు. చూపిస్తుంది ఇంకా బోర్డు, పూణే 30 kilometers, పూణే 20 kilometers అని. కానీ పూణే వచ్చినట్టు బోర్డే కనిపించలేదు, ఏం మేజర్ బోర్డు ఏం లేదు. వస్తే ఆగి పెట్టుకుందాం మంచిగా అనుకున్నా, ఒక ఫోటో తీసుకుని. అసలు బోర్డే కనిపించలేదు. దేంట్రా బోర్డు రావట్లేదు అనుకున్నాను, ఎంత చూసినా. సిటీలోకి వెళ్ళిపోయాను నేను, బోర్డు మాత్రం రాలేదు. అండ్ అక్కడ జనాలందరూ మరాఠీలోనే మాట్లాడతారు. ఫస్ట్ మీరు హిందీలో చెప్పండి అంటే వాళ్ళు హిందీలో చెప్పడం, నాకు సగం సగం అర్థం కావడం, అలా అయిపోయింది. బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. కొంచెం హిందీ వస్తే చాలు, వాళ్ళకి అర్థమైపోతుంది మీకు ఏం రాదు అని. అలా అయితే మనం బాగానే బిహేవ్ చేశారు. జస్ట్ మరాఠీ రాదు, హిందీలో చెప్పండి అంటే హిందీలో చెప్పారు. ఏం లాంగ్వేజ్ గురించి కానీ ఏం మాట్లాడలేదు, అంటే రూడ్గా ఏం బిహేవ్ చేయలేదు. మరి బాగానే ఉన్నారు అన్ని ప్లేసెస్లో. సింగత్ ఫోర్ట్కి వెళ్ళినప్పుడు పార్కింగ్ దగ్గర దారికి అడుగుతారు, తినడానికైనా కావాలా, పైకి కావాలని చెప్పండి అని. హిందీ ఫస్ట్ మరాఠీలో చెప్తున్నారు, నాకు ఏ ఒక్క అర్థం కావట్లేదు. మరాఠీ రాదు, హిందీలో చెప్పండి అంటే खाने के लिए कुछ चाहिए तो ऊपर रेस्टोरेंट है पूछना है, नहीं चाहिए तो बताऊंगा. అందరూ వెళ్ళే దారిలో ప్రతి ఒక్కరు అదే చెప్పడం. సో దట్స్ ఇట్, విల్ కంటిన్యూ విత్ ద రైడ్. ఏమైనా లొకేషన్స్ కనిపిస్తే ఐ విల్ షూట్.
this video will be the end of trip to Pune. హైదరాబాద్తో రీచ్ అవడంతో మన సోలో రైడ్ విల్ ఎండ్. దట్స్ ఇట్. లెట్స్ గో.